హాయ్ తాతయ్య, ఎలా ఉన్నావు? నేను పంపించే మందులు కరెక్ట్గా వాడుకుంటున్నావా నువ్వు? రే మనవడా, నువ్వేనా మాట్లాడేదా? ఆ తలకాయ మీద ఎదురు ఇంటికి అట్ని కూడిపోయినదా? నువ్వు నన్ను పెట్టుకుంటున్నావు లేదురా నువ్వురే. ఓ తాత, ఇది స్టైల్ తాత. సర్లే, అవన్నీ మాకేం తెలుస్తాలే కానీ వాడు పక్కన సుబ్బారావు అడిగినాడు నిన్న మీ మానవుడు ఏం పని చేస్తాడని. తాత, నేను యూట్యూబ్ రన్ చేసుకుంటున్నాను, నీకు తెలుసు కదా. అంత దూరం వెళ్ళి సైకిల్ టైర్లు యూట్యూబ్లు ఏందిరా ఇవన్నీ? ఆ లారీ టైర్లు ఏమన్నా ట్యూబ్లు ఏమన్నా వేసుకుంటున్నావేంట్రా నువ్వా? నా కోపం ముంచినావు కదా నువ్వు. తాత, యూట్యూబ్ అంటే సైకిల్ టైర్లు లారీ టైర్లు పంచి వేసుకోవడం కాదు. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏం చెప్పాలరా ఇప్పుడు సమాధానం నేనా? హే ఓల్డ్ మ్యాన్, నేను ఇక్కడ వీడియోలు చేస్తే చిరంజీవి సార్ చూస్తారు. ఏంద్రా నువ్వు తీసేది చిరంజీవి చూస్తాడా? ఈ విషయం ముందు కదరా చెప్పాలి నువ్వు. నాక ఏదో ట్యూబులు గీబులు అని చెప్తున్నావు, నాకు అవన్నీ వద్దు. చిరంజీవి చూస్తాడా నా మనవన్నా? ఒరే మనవడా, నేను ఆ ట్యూబ్లో చేస్తే రక్తాలు చూస్తుందా? ఏ ఓల్డ్ మ్యాన్, నీ రక్తాలే కాదు, నీ రక్తాలు అవ్వగడు చూస్తుంది. రక్తాలు చూస్తే చాలేరా, మళ్ళీ లాభం ఎందుకు చూస్తుంది కానీ. అప్పుడే కోపం వచ్చేసింది. అన్ని తాత పోలికలు నీకు. సరేగానే ఈసారి వచ్చి ఆ ట్యూబ్ ఎత్తుకోనరా, నేను అడిగిస్తా. ఇక్కడ చిరంజీవి పంపిద్దాం మనము. తెస్తాలో ట్యూబు, నేను వచ్చేదాకా మందులు వేసుకొని బతుకు. అది ఇప్పుడు చెప్తాను చూడు. పోయి నేను ఊర్లో ఎవడరా నా మనవాడిని తక్కువ ఊళ్ళో నా మనవాడు ట్యూబరు వస్తున్నాడు రా ట్యూబ్ ఎత్తుకొని అని చెప్తాను చూడు. రేపు దత్తరిల్లి పోవాలంటే తాత తెస్తాను, నువ్వు టయానికి మందులు వేసుకో. ఖచ్చితంగా నీ కోసం ట్యూబ్ తెస్తా.